హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈరోజు వచ్చేసి నేను వాటర్ రంగోలీ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ గ్రీన్ తీసుకున్నానండి. ఫస్ట్ మనము ఇత్తడి బేషన్లో వాటర్ తీసుకోవాలి. నేను 3/4 వరకు తీసుకున్నాను వాటరు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి రంగోలీతో. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. శివలింగం కోసం ఇలా 3 లైన్స్ తీసుకొని వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ లైన్స్ని గ్యాదర్ చేసుకోవాలి. మరిన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఫాలో కూడా చేయండి. ఫైనల్ లుక్ ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అనుకోకుండా వేశాను. ఇది వచ్చేసి చాలా బాగా వచ్చింది. మీకు ఇక్కడ పిక్ నేను ట్యాగ్ చేశాను చూడండి. చాలా బాగుంది. 3D అవుట్లైన్ లాగా వచ్చేసింది మనకి. శివుడికి ఎంతో ఇష్టమైన పారిజాత పూలను కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. నేను స్టిచ్చింగ్ కూడా చేస్తానండి. సో నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, చూడండి నా షార్ట్స్ని. నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఇచ్చాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్లవర్స్ని వేస్తున్నాను చూడండి. ఇలా ముగ్గుతో వేసేసుకొని ఆరెంజ్ కలర్తో చిన్న డాట్ లాగా పెట్టేసి ఒక లైన్ గీసాను. అది వచ్చేసి మనకి పారిజాత ఫ్లవర్ లాగా అయిపోయింది. ఈ కార్తీక మాసం వస్తుంది కదా, ఈ మంత్ తర్వాత ఇప్పుడు ఇవి ఉంటాయండి మనకి. ఈ సీజన్ నడుస్తుంది పారిజాత పూలు. సో మనకి అవైలబుల్ ఉండవు కదండి. అందుకే నేను ఇలా శివయ్యకి ఇలా డెకరేట్ చేద్దామని నేను ఇలా వేశాను. ఎంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియో కొంచెం అటు ఇటు అవుతుందండి. షేక్ అయిపోతుంది వీడియో. అవుట్పుట్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.